దేవుని నామమునకు స్తోత్రములని. ఈనాటి ధ్యానాంశము యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయంలో పక్షిరాజులు దేవదారు ద్రాక్షావళిని ఉపమాన అలంకారముగా వారు తీసుకుని యూదాను హెచ్చరించుచున్నాడండి. ఈ అధ్యాయంలో మొదట పక్షిరాజు బబులోను రాజైన నెబుకద్నెజరుని సూచించున్నది. 17వ అధ్యాయము 12వ వచనం ప్రకారం ఇతను సిద్కియాను యూదాలో రాజుగా నియమించి ఉన్నాడు, అనగా నాటాడు. సిద్కియా నెబుకద్నెజరు పైన తిరుగుబాటు చేసి అతను ఏర్పాటు చేసిన దానిని వ్యతిరేకించి ఐగుప్తు రాజుతో సంధి చేసుకొని కూటమి ఏర్పరచుకున్నాడు. ఈ ఐగుప్తును రెండవ పక్షిరాజుకు సూచనగా చెప్పబడి ఉన్నది. బబులోనుకు వ్యతిరేకముగా పోరాటమును తెలుపుచున్నది. యెహెజ్కేలు కొన్ని మైళ్ళ దూరంలో బబులోను చెరలో ఉన్న సమయంలో సిద్కియా చేసిన ఏర్పాటు ఇర్మియా ప్రవక్త కూడా యూదారాజు సిద్కియాను హెచ్చరించి అన్యజనులతో కూటమి కట్టవద్దని హెచ్చరించాడు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 36-37 వచనములలో అండి. ఇర్మియా యెహెజ్కేలు ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్నను ఒకే సందేశము దేవుడు ఇర్మియా ద్వారా బయలుపరచుచున్నాడు. తూర్పు గాలి దాని మీద విసరగా అది బొత్తిగా ఎండిపోయాను. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనం ప్రకారం అని సూచించుటలో నెబుకద్నెజరు సైన్యముల వలన యూదా దేశము ఎలాగ నాశనమగునో హెచ్చరించుచున్నాడు. 17వ అధ్యాయము 11-21 వచనములలో గమనిస్తే చెప్పిన ఉపమాన భావమును ఈ వాక్య భాగంలో వివరించబడినది. నెబుకద్నెజరు యూదాను జయించినప్పుడు దానికి సిద్కియాను రాజుగా నియమించాడు. కానీ సిద్కియా ఐగుప్తుతో సంధి చేసుకొని నెబుకద్నెజరుతో చేసిన నిబంధనను విస్మరించాడు. దేవుడు చేసిన ఏర్పాటును తృణీకరించాడు. బబులోను ముందు ఐగుప్తీయులు సిద్కియాకు సహాయం చేయలేకపోయారు. నెబుకద్నెజరు సిద్కియాను చెరగొని బబులోనుకు తీసుకొని పోయాడు. అతడు అక్కడే మరణించాడు. ఇవన్నీ సంభవించునని ఇర్మియాకు యెహెజ్కేలుకు దేవుడు ముందుగానే బయలుపరిచి అక్షరార్థంగా నెరవేర్చాడు. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 22-24 వచనములలో మెస్సియా యొక్క ఉపమానము ఏమనగా, దేవుడు దేవదారు వృక్షంపై కొమ్మ ఒక దానిని తీసుకొని నాటగా అది మహావృక్షమై సకల జాతుల పక్షులకు ఆశ్రయం కల్పించుటను రానయ్యున్న మెస్సియా పాలనలో యూదారాజ్యం ఎలా వర్ధిల్లునో వివరించుచున్నాడు. దేవుడు మాత్రమే శాశ్వతమైన శాంతియుత రాజ్యమును స్థాపించగలడు. నీచమైన దానిని ఘనతకు, ఘనమైన దానిని నీచ స్థితికి మార్చగల శక్తి దేవునికున్నది. గర్విష్ఠులను అణగద్రొక్కగలడు, దీనులను పైకి లేవనెత్తగలవాడు. ఆమేన్.